చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే గాలి నాకు వ్యతిరేకంగా ఈ ఇసుక పట్టణంలో వేస్తుంది. మా నాన్న నాకు చెప్పింది ఏమిటంటే అప్పు ఇవ్వకు, అప్పు చెయ్యకు. మన కోసమే. అప్పు చెయ్యకుండా ఉండగలం. ఏవండి బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటారు? ఏంటే కొత్తగా అడుగుతున్నావు? రాత్రి అన్నం మిగలలేదా? హా, అయితే పోపేసాయి, మళ్ళీ కొత్తగా అడగాల? పాచిపోయిన అన్నం పోపేస్తే బాగోదేమో. పాచిపోయిందా? ఇప్పుడు వస్తున్న ఆర్డర్ పెట్టాలా? అయితే ఓ పని చేయి, ఓ 3 గంటల డైరెక్ట్ లంచ్ చేసేద్దాం. మీ పిసినారితనం రోజు రోజుకి ముదిరిపోతుందండి. ఈ తిండి దగ్గర కూడా లెక్కలేంటి? నాకు ఇప్పుడు ఆకలేస్తుందంటే కడుపు మార్చుకోమంటారా? వస్తే పిచ్చిదానా, నీకు సైన్స్ తెలీదే. ఆకలే కానీ తినేయకూడదు, కాసేపు అలా కడుపు మాడనివ్వాలి. అప్పుడు కడుపు ఏం చేస్తుందో తెలుసా? లోపల నా కొవ్వు మొత్తం కరిగించేస్తుంది. అప్పుడు జిమ్ కూడా పోనవసరం లేదు. అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు అప్పుడప్పుడు ఉపవాసం ఉండమని. మీ పిసినారితనాన్ని లాజిక్లతో కవర్ చేయకండి. ఇప్పుడు ఏంటి, డైరెక్ట్ గా లంచ్ చేద్దామంటారు, అంతే కదా? అంతే. అవునండి, నాకు ఒక డౌట్. మన ఇంటికి ఇప్పుడు సడన్ గా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, వాళ్ళకి ఏం పెట్టకుండా పంపించేస్తారా? మన ఇంటికి ఎవరు వస్తాడే? మన ఇంటి అడ్రస్ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను కదా. మన ఇంటికి ఎవరు వస్తారు? మనకు బెల్లుందా? నాకు ఇప్పుడే తెలిసింది. ఎవరై ఉంటారబ్బా? చుట్టాలేమో. ఇప్పుడే చెప్పాను కానీ మన ఇంటి అడ్రస్ ఎవరు తెలీదని. మరి ఇంకెవరై ఉంటారు? ఏ కరెంట్ బిల్లుడో పాల బిల్లుడో ఉంటాడు. మళ్ళీ రమ్మని చెప్పేసి వస్తాను నాకు. ఏందిడు మొహం మీద డోర్ వేసాడు? వచ్చారండి. ఎవరండి? అది రవిగాడి ఫ్యామిలీ వచ్చారే. అంటే మన పెళ్లిలో వచ్చి ఫుడ్ మొత్తం బాక్స్ లో ప్యాక్ చేసుకుని వెళ్లారు వాళ్ళేనా? వాళ్ళే. హా, ఏ ఇంట్లో అయినా ఒకటే తిండిపోతుంటాడే, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తిండిపోతులే. మీరు పిసినారి. ఇప్పుడు వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారండి? అబ్బా డోర్ తీయండి, వాడు అరిచి అరుపులకి పక్కింటి వాళ్ళు వచ్చేలా ఉన్నారు. అబ్బా ఇప్పుడు డోర్ తీస్తే మన ఇంట్లో ఫుడ్ మొత్తం వాళ్ళే తినేస్తారే. నువ్వు పని చేయి, హా, కిచెన్ లో ఉన్న ఫుడ్ అంతా దాపెట్టేసాయి. ఓకే అండి. రవి ఎలా ఉన్నావురా? ఏందిరా చూసినా కూడా డోర్ మొహం మీద వేస్తున్నావా? నేనే లేదురా, గాలికి అదే పడింది. గాలికి పడిపోతే వెంటనే తీయొచ్చు కదా. అది లాక్ అయిపోయిందండి. ఒరే ప్రకాష్, నువ్వేం మాట్లాడరా నానా? వీడు చిన్నప్పటి నుంచి అంతేనా? మేమేదైనా ఏదో పని చేసి వీడిని ఇరికిచ్చామనుకో, కవర్ చేసుకోలేక ఎలాగోలా దొరికేస్తానా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా, లోపలరా. ఇంతకు మా అడ్రస్ ఎలా తెలుసురా నీకు? నమస్కారం అండి. నమస్కారం. గుర్తున్నారా ఇల్లు? మర్చిపోయే ఫేస్ లా అవి. అరే ఇంతకు మా అడ్రస్ ఎలా తెలిసిందిరా నీకు? అమ్మా ఏమనుకోవద్దు, కొద్దిగా దాహంగా ఉంది. వెళ్ళి వాటర్ తీసుకురా. రేయ్ ఏందిరా ఎండను మడొస్తే నీళ్ళు తాగితే దాహం తీరుతుంది ఏంది? చల్లగా కూల్ డ్రింక్ తీసుకురా పో. నాకు స్ప్రైట్. నాకు మధ్య ఇదిగో బా, మనమే ఆ తండ్రు థమ్స్అప్. అమ్మా వీడి దగ్గర నుంచి ఎలాగని తప్పించుకోవాలి. అంటే అది డాక్టర్ కూల్ డ్రింక్స్ మానేమని చెప్పాడురా, అందుకే మానేసాం. ఓ కరెక్టే. వాడు కొత్త పలుకుతావే, నాకు కూల్ డ్రింక్ తాగాలని ఉంది ఇప్పుడు. నేను సెట్ చేస్తా కదా, నువ్వు ఆగు. ఏదైనా జ్యూస్ గీసి ఉంటే చూడమ్మా. అంటే అది జ్యూసులు కూడా మంచిది కాదని చెప్పాడే మీ డాక్టర్. ఓ డాక్టర్ ఆటుంటారా? ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్లలో పెట్టుకోవడం కదా కూరగాయల ఫ్రూట్స్ అందరు ఇళ్లలో పెట్టుకోరు. ఏరా ప్రకాశం? అవునవును. అయినా జ్యూస్ అంటే ఎంత పని? పళ్ళు తేవాలి, ముక్కలు కొయ్యాలి, మిక్సీలో వేయాలి, జ్యూస్ తీయాలి, గ్లాస్ లో పోయాలి, ఇయ్యాలి. అబ్బాబాబా చాలా పని అబ్బా. ఇదేంటి నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు? అదే కూల్ డ్రింక్ అనుకో, పక్కన షాప్ కి వెళ్ళి తెచ్చి గ్లాస్ లో పోసి ఇచ్చడమే కదా. కానీ హెల్త్ కు మంచిది కాదు. అవునవును. కానీ నాన్న మన కూల్ డ్రింక్ తాగినాం అనుకో ఆకలి లేదు కదా. అవును రోయ్, ఇప్పుడేమో ఆకలి దంచేస్తుంది మాకు. ఆకలా? ఒక్క నిమిషం అండి. చెప్పినట్టే చేస్తున్నాను కదా. వీళ్ళు ఆకలి అన్నారంటే కుంభకర్ణులా తినేస్తారే. ఒక పని చేద్దాం, కూల్ డ్రింక్ తాగితే ఆకలేదు అన్నారు కదా, మీరు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురండి, ఒక్కొక్క గ్లాస్ పోసి చేద్దాం, తాగి వెళ్ళిపోతారు. నేను అదే అనుకుంటున్నా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తున్నా. A few minutes later. అరే రవి, ఇంతకు మా అడ్రస్ ఎలా దొరికిందిరా నీకు? జాగ్రత్త నాన్న, అసలు నీకు ఆరోగ్యం కూడా సరిగా లేదు.
ఏమైంది? ఏమైంది? ఏం చెప్పమంటారండి? ఉన్నదే చెప్పండి. మా నాన్నకి హార్ట్లో పెద్ద హోలు. అది మామూలు హోలు కాదు, ఇంత పెద్ద హోలు. ఈ హోల్లో 4 లెగ్ పీసులు పడతాయి. అయ్యో పాపం. అందుకే డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వచ్చామండి. డాక్టర్స్ ఏమో కష్టం అంటున్నారు. ఏంటి అపాయింట్మెంటా? కాదురా ప్రకాశ్, మా నాన్న బతకడం కష్టం అంటున్నారా. అయ్యో ఎండలో ఎక్కువసేపు తిరగలేకపోయాడు. అప్పుడే నువ్వు గుర్తొచ్చావురా. మీ ఇంటికి తీసుకొచ్చాను రా, కాసేపు రెస్ట్ తీసుకుంటాడని. అరే రవి, ఇంతకు మా అడ్రస్ ఎలా తెలుస్తుందిరా నీకు? ఏంటి పొయ్యిలో తగ్గుతున్నాడు? పోయేలా కాదురా, నిజంగా పోతున్నారా. ఏంటండి చచ్చిపోతున్నాడా? నాకు భయంగా ఉందండి. నువ్వు ఉండవే. అరే ఒకసారి అంబులెన్స్ కాల్ చేస్తాను రా. వద్దు బాబు వద్దు. ఒరే రవి, నా చివరి కోరిక తీరకుండానే పోతున్నాను రా. ఏదిరా నాది చివరి కోరిక? అది అది దమ్ బిర్యానీ, బగారన్నం, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, సంగటి, బోటి, తలకాయ కూర ఇవన్నీ తినాలనేదా నా నీ చివరి కోరిక? అవునురా, ఇవన్నీ కడుపు నిండా తిని పైకి పోతాను. రే ప్రకాశ, ఈ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ అన్ని తెప్పించురా ప్లీజ్. అరే ఏంట్రా ఇవన్నీ తింటే ఒకటేసారి నిజంగానే పోతారా? ప్లీజ్ అండి తీసుకురండి. అరే అది కాదురా, ఒకసారి అంబులెన్స్ కాల్ చేస్తాను ఆగరా. ఒరే రవి, అదిగోరా యమ బొట్లు వెల్కమ్ బోర్డు పెట్టుకుని నా కోసం ఎదురు చూస్తున్నారా. నా చివరి కోరిక తీరకుండా చనిపోతే నేను ఇదే ఇంట్లో ఆత్మహత్య తిరుగుతానేవారా. ఏమండి ఆత్మ అంటండి, మనకెందుకు ఆర్డర్ పెట్టండి. నువ్వు ఉండవే. సార్ ఒక 2 minutes టైం ఇవ్వండి సార్, వచ్చేస్తాను సార్, వచ్చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నారు మావయ్య? యమ బొట్టులతో అమ్మా, యమ బొట్టులతో. ఈ ఆర్డర్ ఏంటి ఒక్కటి కూడా లేదు. అలాగే మోహిన్సా మార్కెట్ నుంచి ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టండి. మీకా? హా, మావయ్యకి. అరే మన లిస్ట్ లో లేదు కదరా. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఒరే ప్రకాశ్, ఇప్పుడు ఈ క్వశ్చన్ లోనే అవసరమరా? ఆర్డర్ పెట్టరా. అరే ఒక్కొక్క ఐటమ్ గంట సేపు చూపిస్తున్నా, ఈ లోపు. నేను యమ బొట్టుల్ని ఆగమని చెప్తాలే. అయ్యో వీళ్ళకి నా అడ్రస్ ఎలా దొరికిందో. ఏమండి తొందరగా ఆర్డర్ పెట్టండి. పెడుతున్నా నావే నొక్కదానివే. A few moments later. ఇంత ఫుడ్ నేను కూడా ఎప్పుడు తినలేదే. ఓర్ ప్రకాశ్, ఏం చూస్తున్నావా? మీరు కూడా తినండి. పర్లేదులే, మీరు తినండి. మీ నాన్నగారి కోసం కదా పెట్టింది. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఎంత తింటే పోతాను నేను. అదేంటి మీరు పోతారనేగా పెట్టింది? అదే కానీ యమ బొట్లు వెయిట్ చేసి వెళ్ళిపోయారు. ఇంక రారులే. సూపర్ సూపర్. ఓకే బాయ్ ప్రకాశ్. అరే మైల్ ఎవరు తినకుండా జాగ్రత్త పడ్డాను రా. అసలు మీకెలా తెలిసిందిరా? దాందే ఉందిరా, నువ్వు మా ఊరికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే బంజారా హిల్స్ అని చెప్పావు కదా. అవును, బంజారాస్ లో ఇన్ని ఇల్లు ఉండగా మా ఇల్లు ఎలా తెలిసిందిరా మీకు? ఏం లేదు మా, వచ్చామా అత్యంత పిసినారోడు ఇల్లు ఎక్కడా అని అడిగితే అన్ని ఇల్లు ఇల్లు చూపించింది. గొప్ప పిసినారోడు మామ నువ్వు. బాయ్ 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 బాయ్. పోండి పోండి, నీకు దండం రా నాయన.